తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ సంవత్సర కాలంలో దేవాదాయ శాఖ మంత్రిగా వారిచ్చిన ఆదేశాల ప్రకారం చాలా ఆలయాలకి ధూపదీప నైవేద్యాలు ఇవ్వడం జరిగింది. అలాగే కామన్ గుడ్ ఫండ్ నుంచి కొన్ని ఆలయాల పునర్నిర్మాణానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో చాలా కార్యక్రమాలు దేవాదాయ శాఖ ద్వారా ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మొత్తం 11 జిల్లాల్లో మొదటి విడత 30 నియోజకవర్గాల్లో 109 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలు ఇవ్వడం జరిగింది. రెండవ విడతలో మరొక 21 జిల్లాలకి 70 నియోజకవర్గాల్లో 321 దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం ఇచ్చాం. ధూపదీప నైవేద్యం అంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి పూజారికి ఆయన స్వామివారు దీపం వెలిగించడానికి, ప్రసాదం చేసి పెట్టడానికి, నైవేద్యం పెట్టడానికి కావాల్సిన 10,000 రూపాయలు గతంలో 5,000 ఇస్తుంటే మేము 10,000 రూపాయలు చేసి ఇస్తామన్నాం. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే కామన్ గుడ్ ఫండ్ నుంచి మొదటి విడతలో 19 జిల్లాల్లో 36 నియోజకవర్గాల్లో 73 దేవాలయాలకి 117.43 కోట్ల రూపాయలని మంజూరు చేసి పనులు మొదలుపెట్టడం జరిగింది. రెండో విడతలో 25 జిల్లాల్లో 76 నియోజకవర్గాలకి 133 దేవాలయాలకు గాను కామన్ గుడ్ ఫండ్ కింద 106.32 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ధార్మిక పరిషత్ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ధార్మిక పరిషత్ చైర్మన్గా నేను ఆ నిర్ణయాలు తీసుకొని వాటిని అన్నిటినీ కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో దాదాపు ధూపదీప నైవేద్యాల కింద 3, దర్శిలో 2 ఆలయాలకి, ఎర్రగుంటపాళెంలో 1 ఆలయానికి ఇవ్వడం జరిగింది. సిజిఎఫ్ కింద 4 ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎర్రగుంటపాళెం, మార్కాపురంలో. అలాగే మొత్తం మీద టెంపుల్కి 2,86,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటితోటి మన కనిగిరి ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ధూపదీప నైవేద్యాలు కొన్ని ఆలయాలకి పునర్నిర్మాణం చేయడానికి వారు కూడా నిధులు కావాలని కోరారు. అవన్నీ కూడా ఈరోజు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎమ్మెల్యే గారు ఏదైతే అడిగారో వాటన్నిటినీ కూడా మంజూరు చేస్తున్నాం. త్వరలోనే ఆదేశాలు ఇచ్చి ఎమ్మెల్యే గారికి ఆ యొక్క ఆదేశాల పత్రాలను కూడా పంపడం జరుగుతుంది. ఇవాళ మాకున్నటువంటి పరిధిలో దేవాదాయ శాఖకి ఇప్పటికే 4.5 లక్షల ఎకరాల భూమి ఉంది. అది కాక మరొక 1,80,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని మా దగ్గర లెక్కలు తేలే. ఈ ఒక్క సంవత్సరం లోపల మేము అన్నీ సమకూర్చుకొని ఆ యొక్క నివేదికలు తెప్పించుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇవాళ ప్రభుత్వ పరిధిలో దేవాదాయ భూములు ఎక్కడన్నా అన్యాయక్రాంతం అయి ఉంటే సంబంధిత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అవసరమైతే కోర్టుల్లో వేసైనా ప్రతి సెంటు భూమిని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా నిర్లక్ష్యం చేయడం కానీ, దేవాదాయ ఆస్తుల్ని పరాధీనం చేయడం కానీ ఈ ప్రభుత్వం చేయదు. నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండగా అటువంటి తప్పు పొరపాటు జరగదు ఈ ప్రభుత్వం.